అంశానికి సంబంధించి మీరు చాలా వరకు కూడా కొన్ని చూసుకోవాలి. చిన్న చిన్న ఎగ్జాంపుల్గా వీటిని వదిలేయద్దు. ఏంది అంటే అవిశ్వాస స్నేహబంధం బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ చట్టా పట్టాలి. మున్సిపాలిటీలలో సంయుక్త అవిశ్వాసాలు కలిసి కుర్చీలు పంచుకున్న నేతలు. బీఆర్ఎస్ను ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అనేదే కనిపించకూడదు. అందుకోసం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నువ్వు లేక నేను లేను అంటూ ప్రేమ బంధాలు వాడుకుంటున్నాయి. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అనుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేపు తెలంగాణలో వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక పెద్ద లవర్స్ అవుతారు. వీళ్ళిద్దరికి లవ్ లెక్కలు బాగానే రాసుకుంటారు. ఇక వీళ్ళిద్దరు ఎవరు అంటే బీజేపీ ఉన్ను కాంగ్రెస్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు కూడా ఎట్టి పరిస్థితులలో రేపు భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కూడా ప్రేమ పక్షులు అన్నట్టు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలా మున్సిపాలిటీలలో సంయుక్త అవిశ్వాసాలు పెట్టి వీళ్ళిద్దరు కుర్చీలు వంచుకున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇగో మేము లవర్స్ బై మా అయ్యవ తెలిసిందే అంటే మా అయ్యవ అయితే వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఓకే అన్నారు. సమాజం ఏమనుకుంటే నాకేముంది అనుకున్నట్టుగా వీళ్ళు సమాజంలో తిరుగుతున్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళిద్దరు లవర్సు, ఖచ్చితంగా లవర్సు. తెలంగాణలో రేపు పొద్దుగాల ఏం జరుగుతుందో మీరు చూస్తారు కదా, ఒక్కసారితోనే అయిపోయింది.